వైఎస్ రాజశేఖర రెడ్డిపై కేసులు సిబిఐ ఛార్జిషీట్ల విషయంలో షర్మిల చేసిన ఆరోపణలపై అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల తన మీద నిరాధార ఆరోపణలు చేశారన్నారు పొన్నవోలు సుధాకర్. రాజకీయ లబ్ధి కోసం షర్మిల పచ్చి అబద్ధాలు ఆడారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉందన్నారు. అన్యాయంగా వైఎస్ఆర్ పేరును మలినం చేస్తుంటే అడ్వకేట్ గా నా మనసు చలించి అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లెటర్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏ తప్పు చేయని రాజశేఖర రెడ్డి మీద 2011లోనే ఆరోపణలు చేశారని తెలిపారు. 2011 ఆగస్టు 17 నాడే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని చెప్పారు. డిసెంబర్ 2011న తాను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగిందని ఆధారాలు చూపించారు. అప్పటికి జగన్ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. రక్త సంబంధం బంధుత్వం లేకపోయినా తనంతట తానుగా కేసు వేశానని ఈ సందర్భంగా అన్నారు. రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడం తప్పని తాను కేసు వేసినట్లు పొన్నవోలు సుధాకర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లలో ఇరికించిన ఆ ప్రతిఫలమే పొన్నవోలుకు ఏఏజీ హోదా అని షర్మిల కీలక ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ ఛార్జిషీట్లో నమోదు చేయలేదన్నారు ఆమె. షర్మిల వ్యాఖ్యలపై పొన్నవోలు సుధాకర్ నిప్పులు చెరిగారు. తను పరువుకు భంగం కలిగేలా మాట్లాడానన్నారు. కేవలం తన టాలెంట్తోనే ఏఏజీ హోదా దక్కించుకున్నానని బదులిచ్చారు. రాజకీయాలకు తనను బలిపశువును చేయొద్దని హెచ్చరించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్ఆర్ నాడే వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రంనాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్ఆర్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు షర్మిల అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు భాషనే షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నా పేరు ప్రస్తావించొద్దు అని ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణమని వాపోయారు. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరిచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011 17/8/2011 your great father had been made an accused. Your legendary father had was made an accused. 17/8/2011 మరియు రెండు లెటర్స్ ఇప్పుడు 10వ నెల 11వ నెల 2 లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్లో హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011 వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకొని రిట్ పిటిషన్ గా స్వీకరించి 10/8/2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా. డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపకూడదు, లేపలేవు. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వెంటాడు నేను ముద్దాయం చేశాను ఎంత నిజంగా చెప్పారమ్మా. అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా. హైకోర్టు ఆర్డర్ 10/8/2011 వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల 1, 11వ నెల 1. మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసిండారే ఆనాటికి. ఇక కొత్తగా నేనేసి వెంటాడి రాజశేఖర రెడ్డి గారిని నేను చేసింది ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో. ఎంత అన్యాయం అమ్మా. మీకు ఒక్కరమైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా దీనిలోకి లాగారు మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి ముద్దాయం చేయించానా? హీ వాస్ మేడ్ అన్ అక్యూజ్ మచ్ ప్రయర్ టు దిస్. I filed on in December 2011. నా కేసు అంతా ఏందో తెలుసా అమ్మా?
వినండి, తెలుసుకోండి. అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 2004 and 9, violating regulations, doling out state largesse to 72 companies, and as quid pro quo they invested in Sandur Power and Jagati Publication. That's the crux of the case. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా? అప్పుడు ఇచ్చిన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీదన్ మినిస్టర్స్ వాళ్ళు లెఫ్ట్ అవుట్, వాళ్ళని వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వ్ చేస్తున్న సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి, ఇది అన్యాయం అని.